తీసుకెళ్ళి అలా వెళ్తూ ఒక అద్భుతమైన వ్యక్తి చేతిలో పడింది. నాని సార్ ఇక్కడ ఈ మధ్యన నేను ఎప్పుడో మీ ఇంటర్వ్యూలో ఎక్కడో విన్నాను. ఎవరో మిమ్మల్ని ప్రశ్నించారు, ఏమని మీరు సినిమాలు ఎందుకు ఎంచుకున్నప్పుడు ఏంటి చూస్తారు దాంట్లో? ఒక క్షణం మీరు అలా సైలెంట్గా ఉండి ఒక ప్రేక్షకుడుగా నేను ఆలోచిస్తానండి అన్నాను. హ్యాట్స్ ఆఫ్. ఇది పొగడ్త కాదు, నిజంగా ఇవాళ ఈ సినిమా ఆ దర్శకుడు ఎక్కడి నుంచి వచ్చిందో, మన ప్రియదర్శి గారు దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కథ విని మీరు ఒక ప్రేక్షకుడుగా విని ఇది అద్భుతం అని చెప్పి ముందుకు వచ్చారు. జస్ట్ సింపుల్ హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటాం మనం, ఆ సినిమాలు బాగున్నాయి, తమిళ సినిమాలు బాగున్నాయి, మలయాళ సినిమాలు బాగున్నాయి. ఈ సినిమాలన్నీ మనం తెలుగులో కూడా డబ్ చేస్తూ ఉంటారు, సాధిస్తూ ఉంటారు. ఎందుకు మన దగ్గర నుంచి రావడం లేదు అని అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి ఒకే ఒక సమాధానం, ఇలాంటి వ్యక్తి ముందుకు వస్తారు. ఇలాంటి వ్యక్తులు ఉంటే వీఆర్ నాట్ బిలో ఎనీవన్ అండి. అద్భుతాలు. దేనికైనా నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ జగదీష్ సార్ మీ నమ్మకమే మిమ్మల్ని విషయాన్ని, ఎందుకంటే ఇది కంపారిజన్ అని అనుకోవద్దు. నన్ను పరిచయం చేసిన దర్శకులు తపస్వి కె విశ్వనాథ్ ఇవాళ మనం మాట్లాడుకోవచ్చు. వారు కనుక ఒక డిఫరెంట్ పందాలో కనుక ఆలోచించకపోతే మనకి ఇవాళ శంకరాభరణం అనే సినిమా ఉండేది. ఆ రోజు ఆలోచించారు, ఒక పాత క్రియేట్ చేశారు. బహుశా ఆ ఇన్స్పిరేషన్ ఏమో ఈ యంగ్స్టర్స్ అందరికీ కూడా. ఇక్కడ కోర్టుకి నాకు ఫస్ట్ రమణ గారు ఫోన్ చేశారు, ఇలాగా వాల్ పోస్టర్ సినిమా అండి, కోర్టు అనే సినిమా చేస్తారు. నాకు నాని గారికి ఉన్న ఫస్ట్ పరిచయం ఏంటంటే ఇలా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు శ్యామ్ సింగ్ రావు, దాంట్లో నేను చర్చని కోర్టు అనేసరికి మనిషిని సంతోషిని ఆలోచన మంచి డైలాగులు, మంచి కోర్టు లాయర్ అని ఇస్తారని నిన్న ఆఫీస్కి లేదు సార్, మీరు మామూలుగారండి, చాలా సైలెంట్గా ఉంటారండి. ఒక క్షణం అలా ఉండిపోయాను. బట్ సార్ నిజంగా చెప్తున్నా, వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ దట్ హౌ మచ్ ఆఫ్ పెయిన్ అన్నది ఉందో, ఐ థింక్ దిస్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ మోర్ హ్యాపీ దెన్ బీయింగ్ ఎ లాయర్స్. ఓపెన్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మా అందరికీ మీ అందరికీ ఎలా ఉందో తెలియదు కానీ నాకు శివాజీ సార్ మాత్రం డెఫినెట్గా తెలుసు. మాకు ఒక దర్శక హెడ్ మాస్టర్ ఉన్నారు, ఏమీ అనేవారు కాదు, ఇలా పెట్టుకున్నారు